నమస్కారం. ఈరోజు ప్రీతం నాయకులు పూజ్యులు మనందరి ఆరాధ దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 ఏళ్ళు 16 సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన మరణించిన వార్త అప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ 2009లో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అది ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన ప్రజల జీవితాలలో. ఆయన అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మీరు ఎంతమందో ముఖ్యమంత్రులు చనిపోయినారు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. మీరు ఎందుకు అట్లా జరిగిందంటే ఆయన ప్రజా జీవితంలో చాలా స్థూళ్ళు ఒక డాక్టర్గా వృత్తి నుంచి ఎమ్మెల్యేగా అయ్యి 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, 4 సార్లు పార్లమెంట్ సభ్యులు, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏం చేయాలనో పేద ప్రజల్లో హృదయాలు నిలిచిపోయాడు. ఎందుకంటే మనం అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి చూసుంటాం. రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో కానీ ప్రజలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించాడు. మీరు పేద ప్రజలు చదువుకోవాలంటే ఆ రోజు చాలా కష్టంగా ఉండేది. రాజశేఖర ఈ పేద ప్రజలందరినీ కూడా డాక్టర్లు చేయాలా, ఇంజనీర్ చేయాలనే ఉద్దేశంతో పీజీ పెట్టడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఒక వైద్యానికి బాగుంటే పేదవాడికి చాలా కష్టంగా ఉండేది. అట్లాంటివన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు అనేక రకంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ఎట్లాంటి పరిపాలన అంటే ఈ రకంగా ఉంటుందని చూపించాడు. మనం చూసాం 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊళ్ళో కూడా పింఛను కావాలంటే 75 రూపాయలు పింఛను. ఆ పింఛను కూడా ఎట్లా ఉంటుందంటే ఊరికి ఒక 5-10 ఊరో బుక్ ముసలిలకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు. మీరు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గ్రామంలో ఎంతమంది అర్హులైతే అందరికీ 200 రూపాయల పింఛను ఇవ్వడం జరిగింది. మీరు హౌసింగ్ విషయంలో చూస్తే మేము అప్పుడు పెద్ద ఆయన ఏరాడి ఉన్నప్పుడు నేను కూడా టీడీపీలో ఉన్నాను. హౌసింగ్ విషయంలో అయితే టీడీపీ ప్రభుత్వంలో ఊరికి 5-10 హౌసింగ్లు ఇచ్చే పరిస్థితి. ఆ 5-10 కూడా మేము టీడీపీ నాయకులు మా బంధువులకు చుట్టాలకు ఇచ్చేది. పేద ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజు. మరి ఈ మహానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో ఎంతమందికి అర్హులైతే అంతమంది కూడా హౌసింగ్ ఇవ్వడం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ, తర్వాత నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మనకు.